ఈ 12 నెలల రేవంత్ రెడ్డి అరాచక పాలన గురించి మాట్లాడాలంటే మనకు సంవత్సరాలు సరిపోవు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, 2024 కాంగ్రెస్ పాలనలో కొంతమంది కోట్లు సంపాదించిన కొడుకుల గురించి కాదు, కూటికి లేని బిడ్డల కోసం మనం మాట్లాడాలి. అట్లా మాట్లాడితేనే తెలంగాణ బిడ్డలకి ఏమైనా న్యాయం జరుగుతుందని చిన్న ఆశ. లేదంటే ఈ అరాచక ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటుంది, నయవంచన పాలన ఎట్లుంటుంది అంటే మిత్రులారా చెప్తే బాధ అవుతుంది. కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే అబద్ధాలు, దొంగ హామీలు, గ్యారంటీలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. మీరు పేపర్ చూస్తే అర్థమైపోతుంది. ఆకలి కడుపుల పైకి బుల్డోజర్లు. ఎవరికి ఆకలి? ఎందుకు ఈ బుల్డోజర్లు ఇస్తున్నారు? ఎందుకు ఈ బుల్డోజర్లు? ఎవరికి కడుపులు పెట్టి అన్నం పెట్టేది కడుపుకి? అంటే రేవంత్ రెడ్డి కుటుంబాలకు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి. మిత్రులారా ఒకసారి చూడండి, పాత సినిమాలల్లా బిడ్డని భయపెట్టేయాలంటే తల్లిని కొట్టేటోళ్ళు పాత సినిమాల విలన్లు. మన కొత్త సినిమాల, మన రాష్ట్రంలో మన విలన్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే పేదవాళ్ళ ఇల్లు కూలగొడతారు. దానికి ఈ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న రఘునందన్ రావు కానీ, బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ వీళ్ళతోటి ఓ స్టేట్మెంట్లు ఇప్పిస్తారు, అబ్బా అద్భుతంగా చేస్తారు అని.